హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. కావ్య వేసిన డిజైన్స్ని చూసిన సామంత్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. నువ్వు చెప్తుంటే ఇన్ని రోజులు ఏదో బిల్డప్ ఇస్తున్నాను అనుకుంటున్నావు, కానీ ఈ కావ్య దగ్గర చాలా టాలెంట్ ఉంది. నిజంగా రాజ్ పిచ్చోడు, ఇలాంటి అమ్మాయిని దూరం చేసుకున్నాడు అని ఇంకా సామంత్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు కావ్య వేసిన డిజైన్స్ని చూస్తూ. నాకు తెలుసు సామంత్, ఇప్పుడు ఆ కావ్య కంటే తనపై నాకే ఎక్కువ నమ్మకం ఉంది. ఈ ఎక్స్పోలో మనం గెలిచేది ఆ కావ్య వల్లే అని ఇంకా అనామిక అండ్ సామంత్ ఇద్దరూ చాలా హ్యాపీగా ఉంటారు. ఇది ఇలా ఉండగా రాజ్ డిజైన్స్ వేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇంకా ఒక్కొక్క పేపర్ తీసుకొని అలా ఇంకా డిజైన్స్ వేస్తూ ఉంటాడు రాజ్. కానీ ఎంతకీ రాజ్కి కాన్సన్ట్రేషన్ అయితే కుదరదు. ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడనమాట రాజ్. రాజ్ చాలా కంగారు పడుతూ ఉంటాడు. ఇంకా రాజ్ని క్యాబిన్ వైపు నుండి చూస్తూ ఉంటుంది శృతి. ఇంకా చూస్తూ వెంటనే సార్ పాపం చాలా ఫీల్ అవుతున్నారు. అయినా కావ్య మేడం జోలికి వెళ్ళొద్దని కూడా సార్ చెప్తున్నారు. ఒకసారి కావ్య మేడంకి నేను కాల్ చేస్తాను, పాపం సార్ చాలా స్ట్రెస్డ్గా ఉన్నారు అని చెప్పి ఇంకా వెంటనే కావ్యకి సీక్రెట్గా వచ్చి కాల్ చేస్తుంది శృతి. ఇది ఇలా ఉండగా కావ్య అప్పుడే ఆటోలో ఇంకా ఇంటికైతే బయలుదేరుతుంది. అదే టైంకి శృతి కాల్ రావడంతో హలో శృతి అని అంటుంది కావ్య. మేడం, మీరు ఎందుకు మేడం ఆఫీస్కి రావటం లేదు? ఇలా అడగచ్చో లేదో తెలియదు, కానీ మీరు ఆఫీస్కి రాకపోతే ఆఫీస్ అంతా చాలా గందరగోళంగా ఉంది మేడం. ఎప్పుడు మీరే మమ్మల్ని గైడ్ చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు మాకు గైడెన్స్ లేక మా డిజైన్స్ని సార్ అసలు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ఈ ప్రాబ్లంకి మీరొక్కరే సొల్యూషన్ని చూపించగలరు మేడం. చెప్పండి మేడం, మీరు ఎందుకు రావట్లేదు అని అడుగుతుంది శృతి. చూడు శృతి, కొన్ని విషయాలకి మనం సమాధానాలు తెలుసుకోకూడదు, కానీ ఒకటి మాత్రం కంప్లీట్గా చెప్పగలను. నేను ఇంకా ఆఫీస్కి ఇప్పట్లో అయితే రాలేను అని అంటుంది పాపం కావ్య. కానీ మేడం, ఎక్స్పోలో జరిగే డిజైన్స్కి మీరు వేసే డిజైన్సే చాలా బాగుంటాయని పేరుంది. అలాంటిది ఇప్పుడు ఎక్స్పోలో మనం అవార్డు దక్కించుకున్నట్టేనా మేడం అని అంటుంది శృతి. ఇంకా వెంటనే శృతి అయితే అలా అడిగేసరికి కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అయితే ఆయన ఓడిపోయే సిచ్యువేషన్ నేను ఎప్పుడు రానివ్వను శృతి. నేను నీకు కొన్ని డిజైన్స్ వేసి పంపుతాను, వాటిని నువ్వు కొంచెం మోడిఫై చేస్తే చాలు. ఎలా మోడిఫై చేయాలి, ఏ ఫార్మేట్లో వేయాలన్నది కూడా నేను నీకు డీటెయిల్డ్గా చెప్తాను. నువ్వు కాస్త దాన్ని మోడిఫై చేసి ఆయనకి చూపించు, సేమ్ ఆయన నీది అన్నట్లే నమ్మాలి అని అంటుంది. మేడం, ఆ సార్కి మీరు వేసే డిజైన్స్ ఎలా ఉంటాయో నేను వేసే డిజైన్స్ ఎలా ఉంటాయో బాగా తెలుసు మేడం. ఖచ్చితంగా కనిపెట్టేస్తారు, కానీ నేనే ఏదో ఒక అబద్ధం చెప్తానులేండి అని ఇంకా అలా పాపం శృతి అయితే వెయిట్ చేస్తూ ఉంటుంది. కావ్య అప్పటికప్పుడు ఇమీడియట్గా వెళ్ళి ఇంకా కొన్ని డిజైన్స్ని వేసి శృతికి పంపిస్తుంది. ఇంకా వాటిని కాస్త మోడల్ చేయించేసి ఇంకా రాజ్ దగ్గరికి తీసుకువెళ్తుంది శృతి. సార్, ఒకసారి ఈ డిజైన్స్ చూడండి సార్ అని అంటుంది. వెంటనే ఇంకా రాజ్ ఆ డిజైన్స్ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇవి బాగున్నాయి, నిజం చెప్పు, ఇవి ఎవరు వేశారు అని అడుగుతాడు రాజ్. సార్, ఇవి నేను కాస్త మోడిఫై చేశాను సార్. నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ని కాంటాక్ట్ అయ్యాను. తనకి ఒక అమ్మాయి డిజైనర్ బాగా తెలుసంట. తను నార్త్ ఇండియాలో ఫేమస్ అంట. కాబట్టి తన డిజైన్స్ని నేను కాస్త మోడిఫై చేశాను, అంతే సార్. ఇవి తీసుకోండి సార్ అని అంటుంది ఇంకా శృతి. లేదు, నేను ఎవరిపైనా ఆధారపడాలి అనుకోవటం లేదు. ఒక్కసారి ఆధారపడినందుకే మీ అందరికీ బాగా అలవాటైపోయింది. ఇప్పుడు మళ్ళీ నేను ఆధారపడితే అస్సలు నేను టాలరేట్ చేయలేను. కాబట్టి నా డిజైన్స్ నేనే వేస్తాను అని చెప్పి ఇంకా డిజైన్స్ వేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు రాజ్. సార్ మొండని తెలుసు, కానీ ఇంత మొండని అస్సలు అనుకోలేదు అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది శృతి. ఇది ఇలా ఉండగా కావ్య ఆలోచిస్తూ ఉంటుంది. కనకం కావ్య దగ్గరికి వస్తుంది. కావ్య, ఇదిగో భోజనం తీసుకో. నువ్వు మధ్యాహ్నం కూడా హడావిడిగా డిజైన్స్ ఇవ్వాలని సరిగ్గా తినకుండా వెళ్ళిపోయావు. రా, నేనే నీకు తినిపిస్తాను అని కావ్య ఇంకా అలా కావ్యకి కనకం భోజనం తినిపిస్తూ ఉంటుంది. కృష్ణమూర్తి అప్పుడే ఇంకా కనకం దగ్గరికి వచ్చి,
ఏంటి, నా కూతురికి నువ్వు భోజనం తినిపిస్తున్నావు అని అడుగుతారు. మీ కూతురు కాబట్టే నేను భోజనం తినిపిస్తున్నాను. మొండితనంతో బాగా మొండిగా ఉంటుంది కదా, లేకపోతే తను ఎప్పుడో తన భర్త ఇంటికి వెళ్ళిపోయేది. అదే కదా నా బాధ అని అంటుంది కనకం. అమ్మా, ఇంకొద్ది రోజులు ఓపిక పట్టు. ఆయనలో ఖచ్చితంగా మార్పు వస్తుందని నేను నమ్ముతున్నాను. ఒకవేళ ఆయనలో అప్పటికీ మార్పు రాకపోతే నేనింకా ఏమీ చేయలేను. ఈ ఇంటి నుండి వెళ్ళిపోతాను. ఇది నేను తీసుకున్న డెసిషన్. కనకం కృష్ణమూర్తి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. నేను తీసుకున్న నిర్ణయం మీదే నేను నిలబడి ఉంటానమ్మా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది పాపం కావ్య. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. ఎక్స్పో మీటింగ్ అయితే ఎక్స్పో ఎగ్జిబిషన్ అయితే కండక్ట్ చేసే రోజు రానే వచ్చేస్తుంది. ఇంకా కాన్ఫరెన్స్ హాల్కి అందరూ ఎవరెవరైతే పెద్ద మ్యాగ్నెట్స్ బిజినెస్ మ్యాగ్నెట్స్ ఉంటారో వాళ్ళందరూ ఇంకా ఎక్స్పోకి అటెండ్ అవుతూ ఉంటారు. బిగ్ డెలిగేట్స్ కానీ సిటీలో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళు కానీ అందరూ ఇంకా అలా ఎక్స్పోకి అటెండ్ అవుతూ ఉంటారు. ఆ ఎక్స్పోలో స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ యొక్క పోస్టర్ అండ్ సామంత్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ యొక్క పోస్టర్ అండ్ అలా ఎవరైతే ది టాప్ 10 జ్యువెలరీ కంపెనీస్ ఉన్నాయో వాళ్ళందరి ఎక్స్పోకి అయితే వాళ్ళందరివి పోస్టర్స్ అయితే వేసి ఉంటాయి. ఇంకా అలా రాజ్ అయితే అపర్ణదేవి దగ్గరికి వస్తారు. మమ్మీ, ఇవాళ ఎక్స్పో కండక్ట్ అవుతుంది కదా, నువ్వు కూడా రావచ్చు కదా అని అడుగుతారు. రాజ్, ఏ రోజైతే కావ్య ఇంటి నుండి వెళ్ళిపోయిందో అప్పుడే నాకు అన్నిటిపై కోరికలు చచ్చిపోయాయి. ఎలాగో నువ్వే నంబర్ 1లో ఉంటావు. ఆ విషయం నాకు తెలుసు. నేను కేవలం ఆశీర్వదించగలను, అంతేకాని అక్కడికి రాలేను. మనసేమీ బాగోనప్పుడు చుట్టూ ఎంత సందడిగా ఉన్నా మనసంతా అటువైపే లాగుతూ ఉంటుంది. నా మనసు కావ్య దగ్గర ఉంది. నువ్వు కావ్యని తీసుకువస్తానంటే నేను ఆ ఎక్స్పోకి వస్తాను అని అంటారు అపర్ణాదేవి. మమ్మీ, ఏంటి మమ్మీ, ప్రతిదానికి నువ్వు ఎందుకు కళావతిని లింక్ చేస్తున్నావు? సరే, నువ్వు జాగ్రత్తగా ఉండు. డాడ్, స్వప్న, రండి వెళ్దాం అని ఇంకా ప్రకాష్, సుభాష్, రాజ్ అండ్ స్వప్న, రుద్రాని వీళ్ళందరూ ఎక్స్పోకి బయలుదేరుతారు. ఇది ఇలా ఉండగా సామంత్ అండ్ అనామిక కూడా ఇంకక్కడికి అటెండ్ అవుతారు. బేబీ, నాకు రాజ్ కళ్ళల్లో షాక్ని చూడాలని ఎంతో ఆతృతగా ఉంది అని అంటాడు సామంత్. ఇంకాసేపే బేబీ, ఇంకొద్ది టైంలో నంబర్ 1 అవార్డ్ని సామంత్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి ఇస్తారు. అప్పుడు నువ్వు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతావు. తర్వాత ఆ అవార్డు రాగానే వరుస కాంట్రాక్ట్స్ అన్నీ నీకే వస్తాయి. ఈ సిటీలో నంబర్ 1 నువ్వే అవుతావు. ఖచ్చితంగా నేను అన్నవన్నీ జరుగుతాయి అని అంటుంది అనామిక. ఎస్, నువ్వు వచ్చాకే నా లైఫ్లో లక్ స్టార్ట్ అయింది. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతాడు సామంత్. రాజ్ ఫ్యామిలీ మొత్తం ఇంకా లిఫ్ట్లో అలా పైకి వస్తారు. ఎక్స్పో జరుగుతుందని మీరు అక్కడికే వెళ్ళండి అని చెప్పి ఇంకా ఆ మేనేజర్ సురేష్ చెప్పడంతో ఇంకా ఎక్స్పో మీటింగ్కి బయలుదేరుతుంది కావ్య కూడా. కరెక్ట్గా రాజ్ అండ్ కావ్య ఇద్దరు ఒకరికి ఒకరు ఎదురు పడతారు. కావ్య రాజ్ వైపు చూస్తూ ఉంటుంది. రుద్రాని ఇదే టైం అని, ఏంటి పదే పదే రాజ్కి కనిపించేలా వస్తున్నావు? ఓ, నువ్వు ఎక్కువసార్లు రాజ్కి కనిపిస్తే రాజ్ నీపై ప్రేమతో కరిగిపోతాడనుకుంటున్నావా? రాజ్ ఎప్పటికీ నిన్ను దగ్గరికి తీసుకోలేడు. మా వదినకి అంత అన్యాయం చేసిన నిన్ను రాజ్ ఎప్పటికీ దగ్గరికి రానివ్వడు అని అంటుంది రుద్రాని. అవును, భార్యాభర్తల్ని విడతీసేలాంటి మీలాంటి ఆడవాళ్ళు ఇంట్లో ఉన్నంత వరకు ఎప్పటికీ నేను ఆ ఇంటికి రాలేను. ఆ విషయం నాకు కూడా తెలుసు అని అంటుంది కావ్య. ఇంక రుద్రాని సైలెంట్గా ఉంటుంది. అయ్యిందా? బాగా మా చెల్లి గడ్డి పెట్టిందా? ఎందుకు ఎక్కడికి వచ్చినా ఇలా గడ్డి తినకుండా నువ్వు ఉండలేవా అత్త? ఇంకొక్క మాట నా చెల్లి కావ్య గురించి ఏదైనా అంటే నేను ఊరుకొని చెప్తున్నా. రాజ్, ఇవేమి నువ్వు పట్టించుకోవద్దు అని అంటుంది స్వప్న. అనవసరమైన వాళ్ళ గురించి నేను ఎక్కువగా పట్టించుకోను. లోపలికి వెళ్దాం రండి అని ఇంకా రాజ్ అయితే లోపలికి వెళ్తాడు. సామంత్ రాజ్కి ఎదురుపడతాడు. ఏంటి రాజ్, ఇన్నాళ్ళు నువ్వు నంబర్ 1లో పొజిషన్లో ఉన్నావని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యావు కదా, కానీ ఈసారి సక్సెస్ నిన్ను వదిలి నా దగ్గరికి వస్తుంది. నువ్వు ఎలా అయితే ఇన్నాళ్ళు నీ డిజైన్స్తో కంపెనీని 100 ఏళ్ళుగా నంబర్ 1 పొజిషన్లో ఉంచుతూ వచ్చావో ఇప్పుడు ఆ పొజిషన్ నాదవ్వబోతుంది.
నన్ను అప్రిషియేట్ చేయడానికి రెడీగా ఉండు అని అంటాడు సామంత్. ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుందని మా నాన్నమ్మ చెప్పిన సామెత గుర్తుకు వస్తుంది. నిన్ను చూస్తుంటే కళ్ళ ముందే కనబడుతుంది అని అంటాడు రాజ్. వావ్, కొటేషన్లకేమీ తక్కువ లేదు. ది బెస్ట్ జ్యువెలరీ అవార్డ్ గోస్ టు దిస్ కంపెనీ అని ఎక్స్పో వాళ్ళు అవార్డు నా చేతిలో పెట్టినప్పుడు నీకు అర్థమవుతుంది. ఓడిపోవడానికి రెడీగా ఉండు రాజ్. ఇదంతా దూరం నుంచి చూస్తున్న కావ్య అలా ఇంకా చూస్తూ ఉండిపోతుంది. ఇంకా అలా సామంత్ అండ్ అనామిక అయితే కావ్య దగ్గరికి వస్తారు. ఏంటి కావ్య, నేను ఇక్కడున్నామేంటని అనుకుంటున్నావా? కావ్య, ఇప్పుడు ఎలాగో అన్ని డిజైన్స్ని నామినేట్ చేయడం, సబ్మిట్ చేయడం కూడా జరిగిపోయింది. కాబట్టి నువ్విప్పుడు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నీకు మేము ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాం అని అంటుంది అనామిక. ఏంటది అని అడుగుతాడనమాట కావ్య. నువ్వు సురేష్కి డిజైన్స్ వేసి ఇచ్చావు కదా, నువ్వు జాయిన్ అయిన కంపెనీ ఎవరిదో తెలుసా? సామంత్ది. సామంత్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి సబ్సిడియరీ కంపెనీనే నువ్వు జాయిన్ అయిన కంపెనీ. నీకు తెలియకుండా నిన్నే నేను వాడుకొని నీ భర్తని ఓడించాను. ఇప్పుడు నువ్వేసిన డిజైన్సే మా కంపెనీలో పబ్లిష్ అవుతాయి. నీ భర్త ఓడిపోతాడు. కావాలంటే నీ కళ్ళతో నువ్వే చూడు. భర్త ఓడిపోతుంటే భార్య సంతోషపడదు. కానీ నువ్వు సంతోషపడతావో లేదో నాకు తెలియదు, కానీ గెలుపు మాత్రం మాదే అవుతుంది అని అంటుంది అనామిక. నిజం తెలుసుకున్న కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఎదురుగా వెళ్ళి వారిని ఏమీ చెయ్యలేక నా ద్వారా ఆయన్ని దొంగ దెబ్బ తీయాలనుకుంటున్నారు, మీకు సిగ్గు లేదా అని అంటుంది కావ్య. చూడు కావ్య, ప్రత్యర్థులని ఓడించాలి అంటే సామధాన భేద దండ ఉపాయాలు అంటారు కదా, వాటిలో ఒకటి వాడం అంతే. వీటికి నువ్వు అంత దూరం ఎందుకు వెళ్తున్నావు? నిన్ను వాడుకొని నీ భర్త నంబర్ 1 పొజిషన్లో ఉన్నాడు. ఇప్పుడు నేను మిమ్మల్ని వాడుకున్నాం అంతే. అయినా నిన్నేమీ నేను సాటిస్ఫై చేయకుండా వెళ్ళనులే. నీకు తగ్గ జీతమే ఇస్తాను. ఇంకా డిజైన్స్ వచ్చేలా చేస్తాను, ఓకేనా అని అంటాడు సామంత్. ఛ, ఇంత మోసగాలతో మాట్లాడటమే నాదే తప్పు, ఛీ అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది కావ్య. ఆ కావ్య మనల్ని ఎంత చీత్కరించుకున్నా తను చేయాల్సిన కార్యక్రమం చేసేసింది. కాబట్టి ఇప్పుడు గెలుపు మనదే అని అనామిక అండ్ సామంత్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా ఎక్స్పోలో ఒక్కొక్కరిది డిస్ప్లే చేస్తూ ఉంటారు. లైక్ ద డిస్ప్లేస్ లైక్ ద డిజైన్స్ ఆఫ్ సామంత్ కంపెనీ అని చెప్పి ఇంకా సామంత్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి సంబంధించిన డిజైన్స్ని డిస్ప్లే చేస్తూ ఉంటారు స్క్రీన్ పైన. ఇంకా డిజైన్స్ అన్నీ చూస్తూ ఉంటాడనమాట రాజ్ కూడా. అందరికీ ఆ డిజైన్స్ చాలా అంటే చాలా బాగా నచ్చుతాయి. ఇంకా వెంటనే అందరూ ఆ డిజైన్స్ని చూసి క్లాప్స్ కొడుతూ ఉంటారు. రాజ్ మాత్రం ఆ డిజైన్స్ని చూసి ఇవి కళావతి వేసిన డిజైన్స్లా ఉన్నాయేంటి, లేదు కళావతి వాళ్ళకెందుకు వేస్తుంది అని అలా ఇంకా కళావతి లైక్ చూస్తూ ఉంటాడనమాట కావ్య వైపు రాజ్. ఇంకా కావ్య మాత్రం చాలా సాడ్గా పాపం ఫేస్ అంతా డల్ అయిపోతుంది. ఇంకా అప్పుడే కరెక్ట్గా స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ డిజైన్స్ అని చెప్పి ఇంకా స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ డిజైన్స్ని చూపిస్తారు. చూసేసరికి ఒక్కసారిగా ఇంకా రాజ్ కూడా షాక్ అయిపోతాడు. ఎందుకంటే రాజ్ వేసిన డిజైన్స్ కాకుండా అక్కడ ఏవైతే శృతికి కావ్య పంపించిందో ఆ డిజైన్స్ని డిస్ప్లే చేస్తారు. అవి చూసి ఒక్కసారిగా ఇంకా రాజ్ కూడా షాక్ అయిపోతాడు. ఏంటిది, నేను వేసిన డిజైన్స్ కాకుండా ఇక్కడ వేరే డిజైన్స్ ఉన్నాయేంటి అని చెప్పి అలా ఇంకా షాక్ అయిపోతాడు రాజ్. అందరివి డిస్ప్లే చేసిన తర్వాత ఒక ½ బ్రేక్లో మేము నంబర్ 1 పొజిషన్ ఎవరిది, అవార్డు ఎవరికి ఇవ్వాలనేది డిసైడ్ చేస్తామని చెప్పి ఇంకా బ్రేక్ ఇస్తారు ఎక్స్పో కమిటీ. అప్పుడే ఇంకా రాజ్కి అయితే చాలా డౌట్ వస్తుంది. వెంటనే ఫోన్ చేస్తాడనమాట శృతికి. హలో శృతి అని అంటాడు. సార్ అని అంటుంది. శృతి, ఏంటిది, నేను వేసిన డిజైన్స్ కాకుండా నువ్వు మ్యానుఫ్యాక్చరింగ్కి నువ్వు సజెస్ట్ చేసిన డిజైన్స్ని పంపించావా అని అడుగుతాడు రాజ్. అవును సార్, తప్పలేదు సార్. ఏది చేసినా మన కంపెనీ నెంబర్ 1 పొజిషన్లో ఉండాలి సార్. మీరు చాలా మంచివారు, ఎప్పుడు కంపెనీ గురించి ఆలోచిస్తారు. మాకు కూడా
ఎప్పుడు చాలా బెనిఫిట్స్ని ప్రొవైడ్ చేస్తూ మీరు ఎంత తిట్టినా మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నారు. అలాంటి మీకు లాయల్గా ఉండడం, మన కంపెనీ పైన ఉండాలనుకోవడం నేను తప్పు చేశాను అనుకోవట్లేదు సార్. మీ డిజైన్స్ పంపిస్తే సెలెక్ట్ అవ్వవనే నేను సజెస్ట్ చేసిన డిజైన్స్ని మ్యానుఫ్యాక్చర్కి పంపించమని చెప్పాను సార్. ఒకవేళ నేను తప్పు చేస్తుంటే మీరు నన్ను వెంటనే ఫైర్ చేయండి, కానీ ఇది మన కంపెనీ కోసమే చేశాను సార్. ఐఎమ్ సో సారీ అని చెప్పి కాల్ కట్ చేస్తుంది శృతి. ఛా, ఈ శృతి ఏంటి ఇలా ప్లేట్ తిప్పేసింది? అందరికీ బాగా నేను చెప్పిన మాటలు లోకు అయిపోయాయి అని చెప్పి రాజ్ చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇంకా అవార్డ్ అయితే ఎవరికి ప్రజెంట్ చేయాలనే టైం వచ్చేస్తుంది. ఇంకా జడ్జెస్ అందరూ బాగా డిస్కస్ చేసుకొని 2 కంపెనీస్ బాగా పోటీ పడ్డాయి. ఇద్దరిలో ఎవరికి ఇవ్వాలి అనే విషయాల్లో మేము చాలాసేపు ఆలోచించి డిస్కస్ చేసి ఒక డెసిషన్ తీసుకున్నాం. ది ఎక్స్పో 2024 ది బెస్ట్ డిజైనర్ అవార్డ్ గోస్ టు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అని చెప్తారు జడ్జ్. ఒక్కసారిగా సామంత్ అండ్ అనామిక షాక్ అయిపోతారు. ఇంకా రాజ్ అలా ఇంకా షాక్ అయిపోతాడు. సామంత్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కూడా పోటీ పడింది, కానీ వాటికన్నా ఈ డిజైన్స్లో ఇంకా యూనిక్నెస్ లైక్ ట్రెండీనెస్ ఇంకా బాగా ఉన్నాయి, కాబట్టి మేము వీటికే ఇవ్వాల్సి వచ్చిందని చెప్పి ఇంకా అలా రాజ్కి అవార్డ్ని ప్రజెంట్ చేస్తారు జడ్జెస్. సామంత్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఛా, ఏంటిది అని అంటాడు. నాకు అలా అర్థం కావట్లేదు అని అంటుంది అనామిక. ఇంకా అలా అనామిక అండ్ సామంత్ దగ్గరికి వస్తుంది కావ్య. చూసారా, మీరొకటి అనుకుంటే దేవుడు ఒకటి అనుకుంటాడు. మంచి చేసే వాళ్ళకి దేవుడు ఎప్పుడు కాపాడుతూనే ఉంటాడు. నెంబర్ 1 పిచ్చితో నువ్వు ఎలా అయినా డబ్బులు సంపాదించాలి, కాంట్రాక్ట్లు నీకు రావాలనే దురాశతోనే ఇలా నన్ను దొంగ దెబ్బ తీయాలనుకున్నావు. కానీ దేవుడు ఏదో ఒక రూపంలో ఆయన్ని గెలిపిస్తూనే ఉంటాడు. 10 మందికి మంచి చేసే వాళ్ళకి ఎప్పుడు దేవుడు అండగా ఉంటాడు, నీలా ఆశబోతులకు కాదు అని చెప్పి అక్కడి నుండి కావ్య వెళ్ళిపోతుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.